అడగాలి. నేను వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్కకి పని వాడు అక్కకి పని నేను అడగలేను కదా. సో ఎవరి పని అయితే దేవుడు ఏ పని కావాలో ఆ పని నిమిత్తం దేవుడు అక్కడ కలిపాడు అనమాట. ఆ వృత్తి ద్వారా వాళ్ళ కలిపి చూడండి, అక్కడ అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. తర్కించడం అంటే చెప్పండి, మనం జనరల్ వాయిలో తర్కించడం. ఇంకా ఇంకా పోనీ వాదించడం అనొచ్చా? వాదించడం, పరీక్షించడం. ఇంకా అంటే చూడండి, తర్కించడం అనే పదాన్నే మనం కూడా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 2-3 చదవండి. 17లో 2-3 చదవండి. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి చూడండి, లేచుట అవశ్యమనియు ప్రచురము చేయు లేఖనములలో నుండి నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 3 విశ్రాంతి దినములు అంటే ఎన్ని వారాలు? 3 వారాలు. దేని గురించి చర్చించాడంట? లేఖలో ఉన్నదాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. సో ప్రార్థనలో ఉండి వాక్యంలో చెప్పడము అంటే బైబిల్లో ఉన్నదే చెప్పడం. హల్లెలూయా. ఉన్నది చెప్తున్నప్పుడే తర్కించడం. నేను మీకు చెప్తున్నప్పుడు మీతో నేను చూపించి చెప్తున్నాను, వాక్యాన్ని చూపించి చెప్పడాన్ని. అక్కడ ఏం చెప్తున్నా చూడండి, మృతుల నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు క్రీస్తు ఉన్నాడని అక్కడ ప్రచారం చేస్తున్నాడు. లేఖనములలో నుండి దుష్టాంతములను ఎత్తి ప్రతిదీ వాళ్ళకి ప్రతి విషయాన్ని ఎత్తి చెప్తున్నాడంట. ఇది ఉందే, ఇది ఇలా లేచాడు, ఇది లేఖనంలో ఇలా ప్రభు ఇలా చెప్పాడని లేఖనాల నుండి వాళ్ళకి చెప్తున్నాడు అనమాట, తర్కిస్తున్నాడు అనమాట. తర్కించడము అంటే వారితో 3 దినములు తర్కించుచున్నాడు అనమాట. దాన్ని తర్కించడము అంటే మనం ఏదైతే నమ్ముతున్నామో